ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. పొద్దున్నే కాదులేండి, టైం వచ్చేసి 12 గంటల అయింది. ఇంకా మీ ఆస్కారం మీకు అన్నాక అన్నం అయితే అయిపోయింది. సన్న బియ్యంది అన్నము. ఇంకా ఇది వచ్చేసి సార్కైతే కలిపి పెట్టిందిలేండి. ఆమె చేసుకుందాము నిదానంగా అని చెప్పేసి ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తుంది. 2 కేజీలు అయితే తెప్పించిందిలేండి. 1 కేజీ ఫ్రైకి ఇంకొక కేజీ వచ్చేసి సార్కైతే పెట్టినాము. తింటా ఉన్నాము. ఇంకా చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా మాహిర్ అయితే తింటున్నాడు. మాహిర్కి అయితే చాలా ఇష్టం లేండి చేపలు అయితే. ఇంకా మా ఆయన కూడా లేడు. 1 hour later. అండి అందరికి ఇంకా సాయంత్రం అయితే అవుతుందిలేండి. ఇంకా పొద్దున్న నుంచి అయితే తీయలేదు, ఇప్పుడైతే తీస్తున్నాను. పొద్దున్న అయితే ఫ్రై అయితే వేసుకొని తినేస్తున్నాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి చేపలది గొజ్జు అయితే చేస్తున్నాము. చేపల గొజ్జు అని ఎందుకు చెప్తున్నానంటే చేపల పులుసు అయితే పెట్టినాను వీడియో అయితే పులుసు చేసి. ఇదైతే గట్టికి చేస్తున్నాంలేండి, అందుకని చేపలది గొజ్జు అని చెప్తున్నాను. ఉప్పును పసుపు వేసి కలిపి పెట్టినాంలేండి, కొంచెం ఫ్రై చేసి. ఇంకా కింద అయితే చేస్తున్నాంలేండి వంట. ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను రండి. ఎర్రగడ్డలు, టమోటోలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, 10 నిమిషాలు నానబెట్టుకున్న చింతపండు గొజ్జు, చేపలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, ధనియాల పొడి, పసుపు, కారం పొడి, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర లేదండి ఉన్నదండి. ఈరోజైతే పోలేదు. ఇంకా ఆడ బయట 2 రోజుల నుంచి ఒకేసమ వాన, అందుకని పోలేదులేండి సరుకులు తెచ్చాకి. నిలుస్తూనే లేదు వాన, అందుకని. ఇంకా మా అమ్మ అయితే వంట చేస్తుంది. చేపలది గొజ్జు ముందు ఇంకా మా అమ్మ అయితే వంట చేస్తానులేండి. ఇంకా కొంచెమే తీసిండేది పొద్దున్నే అయితే, అందుకని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే తీస్తున్నాను. ఇంకా ఆవాలు జీలకర్ర అయితే వేసిందిలేండి. ఆవాలు జీలకర్రలు బాగా చిట్పట్టలాడినాక ఇంకా కొంచెం అయితే కరివేపాకు వేస్తుంది. కరివేపాకు వేసినాక ఇంకా ఎర్రగడ్డలు అయితే వేస్తుందిలేండి మా అమ్మ అయితే బాగా చేస్తుంది ఫిష్ది. చేపల పులుసు కానీ, చేపల గొజ్జు, చేపల చార కానీ బాగా అయితే చేస్తుందిలేండి, అందుకని చెప్పేసి మా అమ్మ అయితే చేస్తుందిలేండి. ఇంకా పచ్చిమిరకాయలు కూడా వేస్తుంది. అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి. మేమైతే డబ్బానే తీసుకొచ్చేది. ఇంట్లో అయితే చేసుకుంటాము, ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాంలేండి బిర్యానీ అట్లా చేసేటప్పుడు. ఇంకా రెగ్యులర్ అయితే ఇదే వేస్తాంలేండి మేము. ఏమైనా సాల్వ్ చేస్తే, ఏమన్నా బగారా రైస్ అట్లా ఏమన్నా చేస్తే అన్ని దానికి ఇదే వేస్తాంలేండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాము. ఏమన్నా మసాలా చారు ఏమన్నా చేస్తే అట్లా. ఇంకా అంతా బాగా కలుపుకొని ఇంకా టమాటాలు అయితే వేస్తానులేండి. టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి. వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి, ఏమనుకోకండి. నేను తీద్దామనే తీస్తున్నాను, అంటే ఎడిట్ చేసేకి అవుతలేదు, కొంచెం లేట్ అయిపోతున్నాయి. పిల్లోడు కూడా ఇస్తలేదు ఫోను, పిల్లోడు కూడా కావాలి ఫోను, అందుకని. ఇంకా టమాటాలు బాగా మగ్గినాక ఇంకా చింతపండు పులుసు అయితే వేస్తానులేండి. ఇంకా అబ్బుటికే మాహిర్ అయితే ఏడుస్తున్నాడులేండి ఒకేసారి, అందుకని చెప్పేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసి ఇచ్చినాను పిల్లోనికైతే. పిల్లోడైతే తింటున్నాడులేండి. ఒకవైపు వచ్చేసి చింతపండు వేసి కొంచెంసేపు బాగా మరగనివ్వాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా బాగా మరగాలి అది చింతపండు గొజ్జు అనేది. ఇంకా ఆ తర్వాత మిరకాయల పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు, ఇంకా ఫిష్ ఫ్రై మసాలా, కొంచెం ఉప్పు వేసి ఇంకా బాగా అయితే కలుపుకోవాలండి. కలిపేసినాక ఇంకా మనం ముందుగా అయితే కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే వేసుకోవాలి. చేపలది ఉప్పును పసుపు వేసి ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలండి. ఫ్రై చేయకుండాను పర్వాలేదు, అట్లే వేసుకోవచ్చు. అట్లా వేసుకొని ఇంకా 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవచ్చులేండి. అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. మా అమ్మ అయితే ఇట్లయితే చేసింది. ఇంకా బాగా తిప్పకుండా ఒకటే తిప్పుకొని బాగా మసాలా పట్టేలాగా బాగా కలుపుకూడదు. ఒక్కొక్కటి అట్లా చూడండి, మా అమ్మ అట్లా చేస్తాం కదా, అట్లయితే చేయాలి. కలుపుకూడదు, కలుపుకుంటే విరిగిపోతాయిలేండి, అందుకని. మొత్తానికైతే ఫిష్ గొజ్జు అయితే అయిపోయింది, చేపల గొజ్జు అయితే అయిపోయింది. ఇంకా
ఇంకా తినేటప్పుడు అయితే తీసినానులేండి. ఆ ఫిష్ గొజ్జుకి ఆ సన్న బియ్యం అన్నంకి సూపర్గా ఉందండి. ముద్దుకు కూడా ఇంకా బాగుంటుంది. ఇంకా మేమైతే సన్న బియ్యం తీసుకొచ్చినాంలేండి, గొజ్జుకి బాగుంటుంది కదా అని చెప్పేది. సూపర్గా ఉండేలేండి. ఆయన అయితే వచ్చేస్తున్నాడు లేండి. నేనైతే కేక్ అయితే చెప్పింది, బయట అయితే వర్షం పడుతుంది చాలా, ఇంకా అనిపించే కేక్, అందుకని కేక్ అయితే చెప్పుద్ది. మా తిట్టే ఈ చలిలో కేక్ కావాలా అని చెప్పేసి ఇంకా తీసుకురా మొన్న కూడా అడిగింది లేండి, అప్పుడు తీసుకురాలేదు. ఇంకా ఇప్పుడైతే తీసుకొచ్చినాడు చెప్పింటే. ఈ చలిలో ఇంకా కేక్ అయితే అది ఐస్ కేక్ లేండి, మామూలు కేక్ కాదు. ఐస్ కేక్ అయితే తింటున్నాము. కాదు ఒకటి పైనాపిల్ ఫ్లేవరు, ఇంకొకటి వచ్చేసి స్ట్రాబెర్రీ. ఇది మధ్యలో పర్పుల్ కలర్ది యాదో తెలియదు, గ్రేప్స్ అనుకుంటా. రెడ్ ఫ్లేవర్ ఆకు పైనాపిల్, స్ట్రాబెర్రీ, అదేమో తెలియదులేండి. మా ఆయన వస్తే అడుగుతాను. ఇంకా ఇది ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చినాడు. ఆరెంజ్ను దానిమ్మ పండు అయితే తీసుకొచ్చినాడు అండి. మాహిర్ అయితే పనుకొనేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఎండ లేదు 3 రోజుల నుంచి, వాన ఒకేసమ వాన, అందుకని చెప్పేసి ఇంకా లోపల కూడా వేస్తున్నాం బట్టలు. స్మూత్గా బాగుంటుంది ఐస్ కేకు. ठंडा नहीं गरम होता सल्लुगा अच्छा है। गांधी फ्रेंड्स తిందాం. The next day. చూడండి బట్టలు తీసి అంతా అయిపోయింది మా ఇంట్లో అయితే. ఇంకా ఇప్పుడే లేసింది జస్ట్. ఇంకా బ్లాగ్ చేద్దామని బ్లాగ్ అయితే చేస్తున్నాను. వీడియో పట్టి 3 రోజులేమో ఆయా, అప్పుడైతే మూసుకొని ఉండే మీకైతే చూపిస్తున్నాను కదా. ఇప్పుడు 3 రోజుల నుంచి ఒకే సమ వాన లేండి, ఒకే సమ వాన. అన్ని టబ్బులన్నీ నిండిపోయినాయి. ఇంకా లోపల కూడా చూపిస్తానండి. అంతా ఆడ చాలా బట్టలు ఉండే, ఎండు కూడా లేదు కదా, అందుకని ఇంకా డ్రైయర్ ఉండే కదా ఈ పక్క, దాంట్లో వేస్తుందండి. కొంచెం ఆడినా ఇంకొంచెం ఆడితే సరిపోతుంది. ఇంకా మా ఆయన అయితే నిన్న రాత్రి అయితే వచ్చినాడులేండి. ఇంకా పాలు తెచ్చకైతే పోయినాడు మా ఆయన అయితే. చూడండి టబ్బులు అన్నీ నిండిపోయినా, చూడండి టబ్బులు బకెట్లు అన్నీ పెట్టండి, అన్నీ ఎత్తేస్తున్నాను. కొన్ని అయితే ఇవైతే కొన్ని ఉన్నాయి, అన్నీ నిండిపోయినాయిలేండి. రాత్రి అయితే ఫ్రూట్స్ తెచ్చినాడులేండి, అదే మాహిర్ అయితే ఇస్తున్నాడు. 3 రోజుల నుంచి ఒకే సమ అండి, ఒకే సమ వాన పడుతుంది. నిలుస్తానే లేదు వాన. ఇప్పుడైతే నిలిచింది ఈ రోజైతే. ఈ రోజైతే నిలిచింది లేండి వాన. పిల్లోళ్ళని అయితే బయటకి రెడీకండి చెప్పినాను కదా. మాహిర్ కూడా ఎడీలేదు, ఇంట్లోనే కట్టేసుకున్నాం మాహిర్కి. 3 రోజులు అయిపోయా, స్నానం కూడా చెప్పలే, ఉత్తి వాళ్ళు కడిపిస్తాను ముఖము అంతే. ఇంకా మా ఆయన వస్తే చూపిస్తాను లేండి. పాలైతే తీసుకొచ్చేస్తున్నాడు, పాలు ఇంకా బిస్కెట్లు అయితే. టీకి అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా టీ అయితే అవుతుంది. ఇంకా వీడు చూడండి టీ అంట, ఉత్తి టీ వానికి బట్టలు సంత అయిపోయింది మా ఇంట్లో, బట్టలు సంత. ఇంకా టీకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా టీకి అయితే పెట్టినానులేండి. మా ఆయన అయితే స్నానానికి అయితే పోయినాడు. ఇంకా వీడియోస్ అయితే కొంచెం అయితే లేట్ అవుతున్నాయి, ఏమనుకోకండి, కొంచెం లేట్ అయినాయి వీడియోలు అయితే అవుతున్నాయి, అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అట్లా.
ఇంకా నా వల్ల ఎంతైతే అంత ప్రయత్నిస్తున్నాను, కొంచెం అట్లా లేట్ అవుతున్నాయి. ఇంకా ఈసారి అయితే లేట్ అవ్వకుండా చూసుకుంటాను. ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.